నేను రావడం ఒక అరగంట లేట్ అయి ఉంటే ఇదే ఇంట్లో చందు శవమే నీకు స్వాగతం పలుకుండే. చందు చావు బ్రతుకుల మధ్య ఉంది. దానికి కారణం నువ్వు. ఈ జన్మలో నా కంటి కనిపించు. గెట్ అవుట్. నేనేం చెప్పినా ఎవరు నమ్మరా? అలాని కాదమ్మా, కృష్ణ అలా అంటానికి కారణం తెలియాలి కదా. నా కర్మకి ఇంకొకరిని నిందించేంత దుర్మార్గుణ్ణి కాదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా చందు తలరాతిని మార్చలేరుగా. డాక్టర్ ఫోన్ తీయడం లేదే. ఇంకెవరికి ఫోన్ చేయాలి? ఈయనకి చేస్తే అసలే కోపంలో ఉన్నారు. దానికి తోడు చందు పరిస్థితి అలా ఉంటే ఫోన్ తీసి మాట్లాడతారా? మాట్లాడరు. డాడీ, డాడీ, డాడీ చందుకు ఎలా ఉంది? డాడీ, డాడీ చెప్పండి. డాడీ చందుకు ఎలా ఉంది? చెప్పండి అయ్యా, ఎలా ఉంది? డాడీ మిమ్మల్ని చెప్పండి, చందుకు ఎలా ఉంది? ఏం బాగోలేదమ్మా, ప్రస్తుతం స్పృహలో కూడా లేదు. డాక్టర్లు చాలా కష్టపడుతున్నారు. చందు ఎంత త్వరగా స్పృహలోకి వస్తే అంత మంచిదంటున్నారు. లేదంటే అలాగే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారమ్మా. మరి ఎలాగయ్యా? చందు అమ్మని కాపాడుకోలేవా? అదే అర్థం కావట్లేదురా. బహుశా తనకు ఆఖరి గడియలు సమీపించాయేమో అనిపిస్తోందిరా. లేదు డాడీ, అంత మాట అనకండి. చందుకేం కాదు డాడీ. చందు చందు చాలా మంచి మనిషి. చందుకి ఆ దేవుడి దీవెన ఎప్పుడు ఉంటుంది డాడీ. ఏమోనమ్మా, అక్కడి పరిస్థితి చూస్తుంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఒకవైపు కృష్ణ, మరోవైపు అర్చన పిచ్చివాళ్ళైపోతున్నారు. ఎవరొచ్చి కాపాడుతారా అన్నట్టు హాస్పిటల్ అంతా తిరుగుతున్నారు. అమ్మా జయంతి, ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిదనిపిస్తుందమ్మా. నాకు వెళ్ళాలని ఉంది డాడీ. కానీ ఏంటమ్మా, ఈ టైంలో పంతాలు పట్టింపులను కూర్చుంటారా? అవతల చందు పరిస్థితి ఏంటో తెలుసుకోవా? ఇప్పుడు కృష్ణకు నీ సాయం ఎంతో అవసరమమ్మా. మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా కష్టంలో ఉన్న మనిషికి ఓదార్పు కావాలి, సాయంగా ఉండాలి. నాకు వెళ్ళాలని ఉంది డాడీ. చందుని చూడాలని ఉంది. కానీ భయంగా ఉంది డాడీ. భయమా? భయం ఎందుకమ్మా? ఆయన నా వల్లే చందుకు ఆ పరిస్థితి వచ్చిందనుకుంటున్నారు. ఈ సమయంలో నన్ను చూస్తే మరింత కోపం పెంచుకునే అవకాశం ఉంది. నేను ఓదార్పు అందించకపోయినా బాధ పెట్టిందని అవుతాను డాడీ. చందుని కాపాడమని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప అక్కడికి వెళ్ళలేను. భగవంతుడా, ఏమిటయ్యా ఈ పరిస్థితి?
ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు చందు. నేను వెళ్ళను అన్నా నాకేం కాదు అని పంపించావు. నాకు నీకంటే వ్యాపారాలు ఎక్కువ, నీకంటే నాకు డబ్బు ముఖ్యమా? మీ డాడీ నన్ను అపార్థం చేసుకున్నారనే బాధ కంటే సమయానికి నీ పక్కన లేకుండా పోయానే అనే బాధే నన్ను మరింత బాధ పెడుతుంది చందు. నువ్వు బ్రతకాలి చందు. మీ నాన్న కోసం ఎలా బ్రతుకుండాలనుకుంటావో ఈ అమ్మ కోసం కూడా బ్రతకాలి అని బలంగా కోరుకో అమ్మా. నీ మనోధైర్యం నీకు ఆయుష్నిస్తుంది చందు. ఎవరు మేడం మీరు? అమ్మని, చందుకి అమ్మని. అక్క, జయంతి, జయంతి ఏంటమ్మా ఇది? ఊరుకో. అక్క, నిజంగా నేను ఏది కావాలని చేయలేదక్క. చందుకి నా వల్ల ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదక్క. చందు బాగుండాలి, చందు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను. అయితే ఇలా చాటుగా వచ్చి చూసిపోవడం ఏంటి? నువ్వు చందుకి అమ్మవి, నీకు నీ బిడ్డను చూసే హక్కు ఉంది. ఇంతవరకు వచ్చి కృష్ణని కలవకుండానే ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వచ్చావని తెలిస్తే తను చాలా సంతోషిస్తాడు. లేదక్క, నేనంటే నేను విరుచుకుపడే మనిషి ముందుకి నేను రాలేను. నేనంటే అసహ్యం అనుకునే ఆయనకి నేనేం చెప్పినా నచ్చదు. నీకు తెలీదు జయంతి, కృష్ణ ఆవేశపరుడేమో గాని ఆలోచన లేనివాడు కాదు. ఇప్పుడు నువ్వు కనిపిస్తే చాలా సంతోషిస్తాడు. లేదక్క, నేనొచ్చింది ఆయన్ని కలిసి నా తప్పు ఏం లేదని నిరూపించుకోవటం కోసం కాదు, చందు కోసమే వచ్చాను. డాడీ వచ్చి చందు పరిస్థితి బాగోలేదని చెప్తే చూడాలనిపించి వచ్చాను. చందుకి ఆయన కన్న తండ్రి, నేను కనకపోయినా తల్లిని అనుకున్నాను. అందుకే మనసుండబట్టలేకొచ్చేశాను. వస్తానక్క. చందు జాగ్రత్త. జయంతి ఆగు. జయంతి, జయంతి నిన్నే. జయంతి ఆగు. జయంతి, కృష్ణ, కృష్ణ, కృష్ణ లే. కృష్ణ, ఏంటదినా? ఏమైంది? ఏమైందేంటి? జయంతి వచ్చి వెళ్ళిపోతోంది. వెళ్ళు, వెళ్ళి ఆపు. జయంతినా? అలా చూస్తావేంటి? వెళ్ళు, వెళ్ళి ఆపు. ఎందుకు వచ్చింది? నేనెందుకు ఆపాలి? అదేంటి కృష్ణ అలా అంటావు? జయంతి ఎవరు? నీ భార్య, చందుకి అమ్మ. తనెందుకు వచ్చిందంటావేంటి? అంత ప్రేమ ఉండుంటే తనని అలా వదిలేసి వెళ్ళుండేది కాదు. కృష్ణ, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఖచ్చితంగా నువ్వు తప్పు చేశావని నాకు అనిపిస్తోంది. అవునదినా, నిజంగానే తప్పు చేశాను. చందు పరిస్థితి తెలిసి కూడా పెళ్లి చేసుకుని తప్పు చేశాను. రూపం ఒకటైనంత మాత్రాన మనుషులు కూడా ఒకటే అవుతాయనుకొని తప్పు చేశాను. కృష్ణ, నువ్వు అమాయకుడివో పిచ్చివాడివో అర్థం కావడం లేదు. నీకు మీ అన్నయ్యకి ఒకటే మనస్తత్వం. ఓ మనిషి మీద కోపం పెంచుకుంటే అది అలా పెంచుకుంటూనే వెళ్తారు గాని వెనక్కి ఆగి చూసుకోరు. జయంతి విషయంలో నీదే పొరపాటు అని నాకు అనిపిస్తోంది. నిజంగా జయంతి అలా అనుకునే మనిషి అయితే చందు తనని నీకు కట్టబెట్టేదే కాదు.
ఎందుకంటే మనందరికంటే చందుకి మనుషుల్ని చదవటం బాగా తెలుసు. ఎంత ఆలోచించుంటే తనని నీకిచ్చి పెళ్లి చేసుంటుందో ఆలోచించు కృష్ణ. చందు కోసం పెళ్లి చేసుకుంటున్నాను అంటే అలిగి ఇంటికి వెళ్లిన మనిషి నువ్వు పిలిస్తే రాలేదు. చందుకి బాగోలేదంటే వచ్చేసింది. ఆ రోజే చందు నాతో చెప్పింది, నేనంటే మా అమ్మకి ఎంత ప్రాణమో చూడు పెద్దమ్మా అని మురిసిపోయింది. అలాంటి జయంతి చందుని అలా వదిలేసి వెళ్లిపోయింది అంటే నమ్ముతావా? మరి వెళ్ళిపోయిందిగా. మనిషి కళ్ళకు కనిపించింది చూసి నమ్మకూడదు కృష్ణ. ఒక్కోసారి మనసుతో చూసి నమ్మాలి, మనసు చెప్పింది వినాలి, మనసుతో మాట్లాడాలి. నీ మాటలు మనసులోంచి రావడం లేదు కృష్ణ. ఒక్కటి మాత్రం తెలుసుకో కృష్ణ, నిజంగా తను పక్కన ఉన్న చందు పరిస్థితి ఏంటో మనకి తెలుసు. నీ మనసులో తప్పుడు ఆలోచన ఉంటే అప్పుడైనా జయంతిని అనేవాడివి. తప్పెప్పుడు ఎదుటివాళ్ల మీద వెయ్యాలి అని చూడటం మనిషి లక్షణం. ఎదుటివాళ్ల తప్పుని కూడా పొరపాటు అని అనుకోవటం మంచి మనిషి లక్షణం. హలో సార్, హౌ ఆర్ యూ? హలో అండి, బాగున్నాను. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? రిజర్వాయర్ పనులు ఫస్ట్ ఫేజ్ పూర్తయ్యాయి, ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. బిల్ సబ్మిట్ చేయాలి, అందరికి పేమెంట్స్ ఇవ్వాలి కదా. అవునవును, బిల్స్ ప్రిపేర్ చేశారా? అయిపోయాయి సార్, ఇవిగోండి. బిల్స్ అయితే నేను తీసుకుంటాను గాని చెక్స్ అవి రావాలి అంటే మాత్రం సిఈ గారు రావాల్సిందే సార్. అంటే సిఈ గారు లీవ్లో ఏమైనా ఉన్నారా? అంటే మీకు విషయం తెలియదన్నమాట. సిఈ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? ఎప్పుడు సార్? మొన్ననే, ఓ 4 రోజులు అవుతుంది. ఆఫీసులో ఉన్నట్టుండి పడిపోయారు. ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? ఆపరేషన్ చేసి స్టంట్స్ వేశారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. నాకు తెలియదు సార్, తెలిస్తే వెళ్ళి కలిసి వచ్చేవాడిని. ఈ వర్క్ హడావుడిలో పడి ఈ మధ్య సార్కి సరిగ్గా ఫోన్ కూడా చేయలేదు. పర్వాలేదు, వెళ్ళి ఓసారి కనపడి పలకరించండి. తెలిసిన వాళ్ళు పలకరిస్తే ఆయనకు కూడా ధైర్యంగా ఉంటుంది. అలాగే సార్, నాకు ఒకసారి హాస్పిటల్ అడ్రస్ ఇవ్వండి. ఇదిగోండి. స్రవంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే సార్, ఉంటాను. మంచిది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ చీఫ్ ఇంజనీర్ పురుషోత్తం గారిని ఏ రూమ్ లో అడ్మిట్ చేశారో చెప్తారా? కార్డియాలజిస్ట్ రూమ్ లో ఉన్నారండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ హార్ట్ సర్జన్ డాక్టర్ రూమ్ రూమే సార్. ఇదేనా? థ్యాంక్ యూ. నో మెన్షన్ సార్. కృష్ణ, వదినా, ఏంటి ఇక్కడున్నావు? డాక్టర్ గారితో మాట్లాడదామని. ఏమన్నారు? ఆవిడ లేరు, రౌండ్స్కి వెళ్ళారట. చందు ఏమో ఇంకా స్పృహలోకి రాలేదు.
మరి ఎలా వదినా? నువ్వేం అధైర్యపడకు, ఏం కాదులే. సర్లే పద కృష్ణ, వెళ్దాం. ఆయన గురించి భయపడాల్సింది ఏం లేదు కదా డాక్టర్. డోంట్ వరీ, భయపడాల్సింది ఏమీ లేదు. నేను చూసుకుంటాను కదా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. వీళ్ళు ఇక్కడున్నారేంటి? రాజా. నమస్తే డాక్టర్. నమస్తే. కృష్ణ అంకుల్ వాళ్ళు ఇక్కడున్నారేంటి? ఏం జరిగింది? నీకు తెలియదు కదూ, చందు పరిస్థితి అస్సలు బాగోలేదు. ఏమైంది డాక్టర్? నీకు తెలుసుగా, చందు బ్లడ్ వామిట్ చేసుకుని స్పృహ తప్పి పడిపోయింది. మేం చాలా ట్రై చేస్తున్నాం. తనని అలా వదిలేస్తే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఏం ప్రమాదం లేదు కదా? చెప్పాను కదా, తను ఎంత త్వరగా కాన్షియస్లోకి వస్తే అంత మంచిది. డాక్టర్, రూమ్ నెంబర్ 3లో ఉన్న పేషెంట్ కి చాలా సీరియస్ గా ఉంది. నేను వస్తున్నాను, పద. రాజా, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. అంకుల్, రాజా. రా రాజా. ఇంత జరిగితే నాతో ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు? అంటే రాజా, నేను అంత పరాయి మనిషిని అయిపోయాను? చెప్పండి. అది కాదు రాజా. ఎందుకు అంకుల్ ఇలా చేశారు? మీరు ఏం చెప్తున్నా దానికి సరే అంటున్నానన్నా. ఆ రోజు చందుని నేనే నీ దగ్గర తీసుకొస్తానని అన్నారు. సరే అన్నాను. ఆ తర్వాత చందు గురించి నేను తెలుసుకునేంత వరకు మీరు చెప్పనే లేదు. వరంగల్ వెళ్ళిన చందుని నేను ఇంటికి తీసుకుని వస్తే ఆ రోజు 4 రోజులు నుంచుకొని పంపిస్తాను అని అన్నారు. ఆ రోజు తలూపాను. చందు వచ్చి నేను అమ్మానాన్నలతో గడపాలి అనుకుంటున్నాను అంటే దానికి సరే అన్నాను. ఇప్పుడు ఇంత సీరియస్ పొజిషన్లో ఉన్నా కూడా నాకు చెప్పకుండా మీరు దాచిపెట్టారు. ఎందుకు అంకుల్? ఎందుకు నన్ను పరామర్శం చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను చెప్పండి. రాజా, చెప్పకూడదని కాదు, అనుకోకుండా ఇలా జరిగిపోయింది. హడావుడిగా హాస్పిటల్కి తీసుకొచ్చాం. తర్వాత నా ఫోన్ చేయాలి కదా అంకుల్. నేను చందుకి తాళి కట్టిన భర్తనే. మీ అందరికంటే నాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అది ఆలోచించరా మీరు? సారీ రాజా. సారీ చెప్పాం కాదు అంకుల్. నన్ను మీలో ఒకటిగా కలుపుకోండి అని ప్రాధాయపడుతున్నాను. చందు ఎలాగో నన్ను పరాయి మనిషిని చేస్తోంది. ఏం జరిగినా చెప్పదు. మీరు అలాగే చేస్తే ఎలా చెప్పండి? చందుకి ఏదైనా జరిగితే మీ అందరికంటే ఎక్కువ నష్టపోయేది నేను. చందు అంటే నాకు ప్రాణమని మీకు ఎప్పటికి అర్థమవుతుందో తెలియట్లేదు అంకుల్. లేదు రాజా, ఏదో కంగారులోనో టెన్షన్లోనో మర్చిపోయాం కానీ ఎవరూ కావాలని చేసింది కాదు. నేను చెప్తున్నానుగా, నమ్ము. ఇప్పుడు వచ్చావు కదా, వెళ్ళి తనని చూడు. కనీసం నీ పిలుపు వినైనా తను స్పృహలోకి వస్తుందేమో చూడు. వెళ్ళు రాజా.